ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ మరియు గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రొసీడింగ్స్ అందజేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. జగిత్యాల జిల్లాలో మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించేందుకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడంతో పాటు గల్ఫ్ దేశాల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా సహాయంను మంత్రి లక్ష్మణ్ కుమార్ అందజేశారు. సోమవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ధర్మపురి పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్తో పాటు కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, జిల్లా మైనారిటీ అధికారి చిత్రు, మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మి, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. మైనారిటీ మహిళలు ఆర్థికంగా బలపడేలా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తుందని వివరించారు. మహిళలు తమ ప్రతిభను ఉపయోగించి స్వయం ఉపాధి పొందేలా కుట్టు మిషన్ల పంపిణీ చేపడుతున్నామని వెల్లడించారు. అలాగే గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్ళిన వారు అనుకోని పరిస్థితుల్లో మృతి చెందినప్పుడు వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు. ఈ సహాయం ద్వారా బాధిత కుటుంబాలకు కొంత ఆర్థిక భరోసా కలుగుతుందని అన్నారు. తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. గోదావరి నదీ తీరం పరిశీలన, పారిశుద్ధ్య పనులపై అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ. సోమవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ధర్మపురి పట్టణంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటించి గోదావరి తీరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ముందుగా గోదావరి తీరం వద్ద పారిశుద్ధ్య పరిస్థితులు ఆయన పరిశీలించి అక్కడ నిర్వహిస్తున్న శుభ్రతా పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి తీరం వద్దకు పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు వచ్చే నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చెత్త పేరుకుపోకుండా మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు శుభ్రతా పనులు నిర్వహిస్తూ ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించాలని ఆదేశించారు. అనంతరం ధర్మపురి పట్టణ కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓపీ సేవలు, ఐపీ సేవలు, రికార్డ్స్, ల్యాబ్ రికార్డ్స్ మరియు ఐపీ రికార్డ్స్, మెడికల్ ఫార్మసీ పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్య సేవల గురించి నేరుగా పేషెంట్లతో వివరాలు అడిగి మాట్లాడి వైద్య సేవలు మెరుగుపరచాలని, డాక్టర్లు సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనను రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్తో పాటు జిల్లా ఆసుపత్రి కోఆర్డినేషన్ అధికారి డాక్టర్ రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు. తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత. ప్రజావాణి ఫిర్యాదుల సంఖ్య 56. ప్రజావాణి అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత ఆదేశించారు. సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులతో మాట్లాడుతూ, పలు సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోవడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి వారి శాఖల ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వివరించడంతో పాటు వాటిపై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. కాగా సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 56 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల, మెట్పల్లి ఆర్డీఓలు జీవాకర్ రెడ్డి, నరసింహారావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. రానున్న 2027 పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి లక్ష్మణ్ కుమార్. 2027 సంవత్సరంలో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో చేపట్టాల్సిన భూసేకరణ మరియు దేవాలయ అభివృద్ధి పనులపై రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ధర్మపురిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, రానున్న గోదావరి పుష్కరాలు రాష్ట్రానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వివరించారు. పుష్కరాలకు దేశ నలుమూల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారని పేర్కొన్నారు. అందువల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పుష్కరాలకు అవసరమైన భూముల సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఆయన ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మి, దేవాలయ ఈవో శ్రీనివాస్, తహసీల్దార్ మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ, ధర్మపురి క్షేత్రానికి వచ్చే భక్తులకు పుష్కరాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని వివరించారు. తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.
హైడ్రా మాదిరిగా జగిత్యాల జిల్లాలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి చెరువులు కుంటల భూములను కాపాడాలని ముఖ్యమంత్రిని కోరుతూ మాజీ మంత్రికి వినతి పత్రం. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ మండలాల్లోని చెరువులను కుంటలను గుర్తించడంతో పాటుగా జగిత్యాల పట్టణంలోని గోవిందపల్లిలో ఉన్న తుమ్మలకుంట, మూత చెరువు, ముప్పాల చెరువు, కండ్లపల్లి చెరువు, లింగం చెరువు, కర్ణంకుంట చెరువుల భూములను సర్వే చేయడానికి గాను హైడ్రా మాదిరి ప్రత్యేక టీంతో కూడిన అధికార బృందాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతూ జగిత్యాల జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి సోమవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఒక వినతి పత్రం అందజేశారు. ఈ ప్రత్యేక టీం ద్వారా సర్వే చేయించి ఫుల్ ట్యాంక్ లెవెల్లను గుర్తించి ఆక్రమణలకు గురి కాబడ్డ భూములను స్వాధీనపరుచుకొని భవిష్యత్తులో ప్రజలు ఇట్టి భూములను కొనుగోలు చేసి ఇబ్బందులు ఎదుర్కొనకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంఘ నాయకులు జగిత్యాల జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సనల్ ఇన్ఛార్జ్ తోపారు రజనీకాంత్ ఆధ్వర్యంలో జీవన్ రెడ్డికి అందించిన తమ వినతి పత్రంలో కోరారు. రాష్ట్రంలో పట్టణాలకు పరిసరాలలో ఉండేటటువంటి చెరువులు కుంటలన్నీ కూడా ఎదుగుతున్నదో ఆక్రమణకు గురై వాటిని మట్టితో నింపి నిర్మాణాలు చేపట్టబడడంతో ఓవైపు ఏదైతుందో చెరువులు కుంటలలో నీటి సామర్థ్యం తగ్గిపోయి భూగర్భ జల మట్టం తగ్గిపోవడంతో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాటుగా మత్స్య పరిశ్రమపై ఆధారపడి ఉన్నటువంటి అంటే చేపల వృత్తిపై ఆధారపడి ఉన్నటువంటి గంగపుత్రులే కానీ మిత్రాజులే కానీ ఎవరే కానీ చెప్పండి వారి వృత్తి కూడా విఘాతం కలుగుతుందని చెప్పగలుగుతాం. అంటే రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో హైడ్రా ఏర్పాటుతోని వీళ్ళ ముంపు గురైనటువంటి ఈ చెరువులు కుంటలన్నింటినీ కూడా తిరిగి పునరుద్ధరింపు చేయడానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. అట్లాగే వీళ్ళ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఉండేటువంటి ఒక పట్టణాల వేవే కానీ ఆ పరిసరాలలో ఉండేటువంటి చెరువులు కుంటలు ఉదాహరణకు ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రం జగిత్యాల పట్టణానికి పరిసరాలలో ఇలా మోతే చెరువు ఉంది, మనకు తిమ్మాపూర్ రఘురామలకోట చెరువు ఉన్నది, ముప్పారం చెరువు ఉన్నది, అట్లాగే ఇదే గోవిందపల్లి ఏదైతే తుమ్మలకు ఉన్నది, కండ్లపల్లి చెరువు ఉన్నది, చింతకుంట ఉన్నది. ఇవన్నీ కూడా ఏదైతున్నదో ఆక్రమణకు గురి కావడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో పాటుగా ఇలా మత్స్య పరిశ్రమపై ఆధారపడ్డటువంటి ఒక గంగపుత్రుడు ప్రధానంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పక తప్పదు. ఈరోజు జగిత్యాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి వెళ్ళి ఇలా జిల్లా ఫిషరీస్ అధ్యక్షుడైనటువంటి రజనీకాంత్ మరియు అట్లాగే వారి సహకార మిత్రులందరూ కూడా ప్రజావాణిలో పౌరు జిల్లా కలెక్టర్ గారికి జగిత్యాల పట్టణ పరిసరాలలో వీళ్ళ ఆక్రమణ గురవుతున్న చెరువులు కుంటలన్నీ కూడా FTL నిర్ధారణ చేసి అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ నిర్ధారణ చేసి బౌండరీస్ హద్దులు ఏర్పాటు చేసినట్లయితే ఈలోపు ఎవరు కూడా దాన్ని ఆక్రమించకుండా చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంది. ఎక్కడైనా ఆక్రమణ గురైన కానీ ఏదైతుందో అదంతా తొలగింపచ్చారు. ఇక్కడ ఆక్రమణకు గురైన కానీ తొలగింపచ్చారు. ఆ విధమైన చర్యలు చేపట్టే విధంగా ఇది స్థానిక గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తుంది. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.